నమస్తే అండి. నమస్తే అమ్మ. మీ పేరు? బ్రహ్మానంద రెడ్డి. ఏం చేస్తుంటారు? సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్. సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్. నైస్ టు హియర్ దట్. యాహ్! సో మరికొన్ని రోజుల్లో ఆహ్, కేటీఆర్‌ని అరెస్ట్ చేయబోతున్నారని తెలిసింది. అంటే ఎట్లేదైనా సరే 55 క్రోర్స్ అవినీతి జరిగింది అని ఆయన మీద కొన్ని ఆరోపణలు ఇటు ప్రభుత్వం నుంచి అయితే గట్టిగా అంటున్నారు. ఓకే. సో ఆయన్ని అరెస్ట్ చేస్తే కేటీఆర్‌ని అరెస్ట్ చేస్తే ఏంటి పరిస్థితి? అసలు సబ్జెక్ట్ తెలీదు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారనేది. ఓకే. ఫార్ములా ఈ కార్ రేస్ విషయంలోని 55 క్రోర్స్ అవినీతి చేశాడని చెప్పేసని ప్రెజెంట్ ఎవరైతే మినిస్టర్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి మాట. సో దాని గురించి సంబంధించి గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఆమోదం తీసుకొని మరి ఆయన్ని త్వరలో అరెస్ట్ చేయబోతున్నారని తెలుస్తుంది. అంటే అవినీతి జరిగిందని ప్రూఫ్ తెలీదు కదా. సో అంటే మామూలుగా చెప్పండి, ఇఫ్ కేటీఆర్ అరెస్ట్ అయితే ఏంటి పరిస్థితి? రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చి ఆల్మోస్ట్ సంవత్సరం అవుతుంది. ఓకే. సంవత్సర పాలన ఎట్లా ఉంది? ఆశించిన విధంగా లేదు. మ్మ్. వాళ్ళు చెప్పిన ప్రజలకి ఏమైతే 6 గ్యారెంటీలు అన్నారు, మ్మ్. ప్రజలను నమ్మించి ఇచ్చిన ఆ 6 గ్యారెంటీలు నెరవేర్చలేదు. మ్మ్. మంచిగా అయితే అనిపించటం లేదండి. 1 ఇయర్ పరిపాలన పాలన ఎలా ఉంది మరి రేవంత్ రెడ్డికి సంబంధించి? నచ్చటం లేదండి. బాగాలేదు. ఓకే ఓకే. సో ఒకవేళ మళ్ళీ ఎలక్షన్స్ వస్తే, ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తే ఎవరు కోటేస్తారు? బీఆర్ఎస్ కేసు. వై బీఆర్ఎస్? కేసీఆర్ గారి పరిపాలన నచ్చిందండి. రైతులకు కానివ్వండి, అతను చేసే చంద్రశేఖర్ బాబు అండి. ఏం చేస్తుంటారు? బిఎస్ఎన్ఎల్లో చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ చేశాను. రిటైర్ విఆర్ఎస్ తీసుకున్నా 4 years అయింది. కేటీఆర్ని త్వరలో అరెస్ట్ చేయబోతున్నాను అని అంటున్నారు. సో దేనికోసం అరెస్ట్ చేయబోతున్నారు? ఫార్ములా ఈ కార్ రేస్ విషయంలో దాదాపు 55 కోట్లు అవినీతి జరిగింది అని చెప్పేసి ఇటు ప్రభుత్వం వారు ఆరోపిస్తున్నటువంటి మాట. అయితే దీనికి సంబంధించి ఎలాంటి ఆధారాలు, ఇంకా ఎవిడెన్స్ అది క్లియర్గా లేదు, బట్ ప్రూవ్ చేయలేదు. కానీ త్వరలో కేటీఆర్ని అరెస్ట్ చేస్తామని చెప్పేసి ఇటు పార్టీకి సంబంధించి మాట్లాడుతున్నారు. రైట్, ఇఫ్ కేటీఆర్ అరెస్ట్ అయితే వాట్ హ్యాపెన్? ఏం చేస్తారు? కేటీఆర్ని ఈ పరిస్థితుల్లో అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఫుల్ ఎవిడెన్స్లు ఉండాలి, ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేస్తే అరెస్ట్ చేస్తే ఓకే, న్యాయబద్ధంగా వీళ్ళు పోరాడతారు. చట్టం న్యాయబద్ధంగా వీళ్ళు పోరాడతారు. చట్టం ప్రకారం వాళ్ళు ప్రొసీడ్ అవ్వచ్చు. బట్ బిఫోర్ అరెస్ట్ ఏంటంటే వీళ్ళ ఎవిడెన్స్లు అన్నీ కూడా వాళ్ళ ప్రూఫ్లు చూపించాలి. అది కానీ కేటీఆర్ ఏంటంటే ఫర్ లాస్ట్ 10 years ఈ ఐటీ బాగా డెవలప్ అయింది. న్యూ ప్రాజెక్ట్స్ తీసుకురావడం, దావోస్ అన్నీ వెళ్ళి వేరే వాళ్ళని డీల్ చేయడం, వేరే వేరే ఇండస్ట్రీస్ని తీసుకురావడం కూడా చాలా డెవలప్ అయింది. హైదరాబాద్ చాలా చేంజ్ అయింది. ఇప్పుడు ఇంతకుముందు 10 years బ్యాక్ ఉన్న హైదరాబాద్ హైటెక్ సిటీ ఏరియా, ఇప్పుడున్న హైటెక్ సిటీ ఏరియా కూడా చాలా డ్రాస్టిక్ చేంజ్ వచ్చింది. మీకు ఏరియాలో చూస్తే తెలుస్తుంది. లేటెస్ట్గా ఇప్పుడు ఈ హైటెక్ సిటీ ఏరియా కూడా బాగా డెవలప్ అయింది. కానీ ఇప్పుడు అరెస్ట్ చేయడం అన్యాయం అండి. టైం తీసుకోవాలి. ఇంకా దాన్ని ఫుల్ ఎవిడెన్స్లు తీసుకుని చేస్తే ఒక అర్థం ఉంటుంది. ఓకే రైట్. అయితే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేట్లేదన్న ఒక 1 year కావస్తుంది. ఈ 1 yearలో మీకు ఏమైనా చేంజ్ కనిపిస్తుంది? అంటే ఈ డెవలప్మెంట్ పరంగా, పాలన పరంగా ఎలా అనిపిస్తుంది? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే వాళ్ళు మార్పు చూపించుకోవడానికి రకరకాల చేంజెస్ చేస్తున్నారు. ఇప్పుడు మన బతుకమ్మ సెలబ్రేషన్స్ సరిగ్గా చేయలేదు. ఇంతకుముందు 10 years ఎవ్రీ ఇయర్ చేస్తున్నారు. అలాగే ఇప్పుడు తెలుగు తల్లి, అదే తెలంగాణ తల్లి అని పెట్టారు కదా. తెలంగాణ తల్లి ఆల్రెడీ డిజైన్ చేశారు, విగ్రహాన్ని డిజైన్ చేశారు, బాగుంది. మళ్ళీ ఇప్పుడు దాన్ని మళ్ళీ ఈ పరిస్థితుల్లో మార్చడం అంత కరెక్ట్ ఏం కాదు. సో అదొక పాయింట్. సో హైడ్రా ఒకటి వచ్చింది. హైడ్రా వాళ్ళు కూడా చాలా సామాన్యులు పాపం లక్షల అప్పులు చేసి, బ్యాంకుల్లో అప్పులు చేసి వాళ్ళు బిల్డింగ్లు అపార్ట్మెంట్లు తీసుకున్నారు. వాళ్ళకి నోటీస్ అది ఇవ్వకుండా ఆల్ ఆప్షన్ అట్లా కూల్ చేయడం కూడా పాపం వాళ్ళ గుండెల మీద కొట్టినట్టు అయింది. సో అందరూ రోడ్డు మీద పడిపోయారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు. ఈ విధంగా కొంచెం ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు కూడా కొంచెం జరుగుతున్నాయి. వాటిని తగ్గించుకుంటే బాగుంటుంది. ఓకే రైట్. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మీకు రేవంత్ రెడ్డి పాలన విషయానికి వస్తే ఏం చెప్తారు? కేసీఆర్ పాలన విషయానికి వస్తే అంటే వాళ్ళిద్దరి గవర్నెన్స్కి ఏమైనా కంపారిజన్ ఉందా?